నేను సినిమా చూసాం, చాలా బాగుంది. డిసప్పాయింట్ అయ్యారా? మేము ప్రీ రిలీజ్ పిఠాపురంలో చేయలేదని మీరేగా అడిగింది. కానీ చాలా అసలు నిజంగా నాకైతే ఏడుపు వచ్చేసింది. చాలా ఇది అయిపోయాను అనమాట. కానీ ఫస్ట్ సినిమాతో ఒక మంచి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు, ఇంతమందికి లైఫ్ ఇచ్చారు. నిజంగా వాళ్ళు రేపొద్దున మీ పేరు చెప్పుకుంటారు. అయితే యాక్చువల్గా మీరు అన్నారు చిన్న సినిమా కింద మొదలై ఇంత పెద్ద విజయం అయితే దక్కించుకుంది కదా ఫైనల్గా. ఈయన దృష్టిలో చిన్న సినిమా సార్, మేము ఎప్పుడు చిన్న సినిమా అనుకోలేదు. ఈయన కథ చెప్పినప్పుడే మాకు ఎంత బడ్జెట్ అవుతుందో అర్థమైపోయింది. బడ్జెట్ పరంగా కాదు, అంటే కాస్టింగ్ పరంగా కానీ వీటి పరంగా కానీ. అయితే ఇప్పుడు సినిమా ఇప్పుడు రిలీజ్ ముందంటే ప్రతి ఒక్కరికి, ఒక రమేష్ గారి తప్పనించి ప్రతి ఒక్కరికి చిన్న చిన్న డౌట్స్ ఉండొచ్చు, 1% డౌట్ ఉంటుంది. ఇప్పుడు జనాలు వెర్డిక్ట్ ఇచ్చేసారు కదా, మరి ఇప్పుడు అట్లీస్ట్ పిఠాపురంలో సక్సెస్ మీట్ కానీ, లేదంటే చిరంజీవి గారు, ఎందుకంటే చిరంజీవి గారు ఎంత చిన్నవాళ్ళైనా ఇప్పుడు హనుమాన్ లాంటి సినిమాని ఫస్ట్ వచ్చి మొదలుపెట్టింది ఆయనే కదా. మరి ఇంత పెద్ద సక్సెస్ అయిన తర్వాత ఆయన లాంటి వాళ్ళని పెట్టి, లేదంటే చరణ్ గారిని వీళ్ళని తీసుకొస్తే ఏంటంటే ఈ కుర్రాళ్ళకి ఏంటంటే ఒక బూస్టప్ అనేది ఇంకా పెద్ద రేంజ్కి వెళ్తుంది కదా. చాన్నాళ్ళ తర్వాత ఒక చిన్న ఫిలిం చాలా ఎక్సైట్ చేసింది. నేను రాత్రి మీతో మాట్లాడాను. ఫస్ట్లీ సినిమా ఫస్ట్ 1 అవర్లో వచ్చే నాస్టాలజిక్ మూమెంట్స్ చాలా బాగా బ్లెండ్ చేశారు. ఇంటర్వెల్లో యాక్చువల్లీ ఆ సీక్వెన్స్, ఆ బ్రిడ్జ్ సీక్వెన్స్ కానీ, అక్కడ కొన్ని టెక్నికల్ పాయింట్స్ కానీ, కెమెరా వర్క్ కానీ చాలా బాగా చేశారు. అక్కడ మ్యూజిక్ కూడా బాగా చేసుకున్నారు. సెకండ్ హాఫ్లో కూడా సత్య దగ్గరికి వెళ్ళే సీన్స్ కానీ కొన్ని చాలా బాగా రాసుకున్నారు. ఫస్ట్ని చాలా చాలా ఎంజాయ్ చేసిన మూవీ చాన్నాళ్ళ తర్వాత. చాలా తక్కువ ఎక్స్పెక్టేషన్స్తో వెళ్ళినా సరే చాలా బాగా ఎంజాయ్ చేసాం. అండ్ ఇంకొకటి బాగా నచ్చింది నాకు పాయింట్ ఏంటంటే, యాక్చువల్ క్వశ్చన్లు అడగడం మానేసి నాకు ఏం నచ్చిందో చెప్తుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్, యాక్చువల్లీ మాకు నచ్చుతుంది. మాకు ఇది చాలా అరుదు, సో ప్లీజ్ చెప్పండి. క్యాస్టిజం గురించి, రిజర్వేషన్స్ గురించి చాలా సెన్సిటివ్ పాయింట్స్. అండ్ ఏంటంటే చాలా యూజ్ చేసుకోవాలనుకుంటే చాలా యూజ్ చేసుకోగలిగిన పాయింట్స్. నాకు బాగా నచ్చింది ఏంటంటే ఎంతవరకు యూజ్ చేసుకోవాలో అంతవరకే యూజ్ చేసుకున్నారు. ఇప్పుడు హ్యావ్ ఈజీలీ మేడ్ దట్ ఒక కాంట్రవర్షియల్ ఫిల్మ్ లాగా ఒక రిజర్వేషన్స్ పాయింట్ని ఇంకొంచెం ఎక్కువ స్ట్రెస్ చేసి దాంట్లో డిబేట్స్ జనరేట్ చేయొచ్చు, లేకపోతే ఒక కాన్ఫ్లిక్ట్స్ జనరేట్ చేయొచ్చు. బట్ ఏంటంటే చాలా తక్కువ ఎక్కడ ఆ కాన్ఫ్లిక్ట్ క్రియేట్ చేయడానికి యూజ్ చేసుకున్నారు, బట్ ఎక్స్ప్లాయిట్ చేయలే. అది బాగా నచ్చింది. థ్యాంక్ యూ సార్. నిహారిక గారు చాలా మంచి సినిమా తీశారు ప్రొడక్షన్లో. యూ షుడ్ బి వెరీ ప్రౌడ్. థ్యాంక్ యూ సో మచ్. యువర్ ఫాదర్ కూడా. హోప్ఫుల్లీ ఏంటంటే నాన్ థియేట్రికల్ అండ్ థియేట్రికల్ కూడా మంచి డబ్బులు రావాలని చెప్పి, మీకు ఇలాంటి సినిమాలు ఇంకొంచెం ఎక్కువ చేయడానికి మోటివేషన్ రావాలి. మీ ఇలాంటి వాళ్ళని చూసి ఇంకొంచెం నలుగురు సినిమాలు తీయడానికి మోటివేట్ అవ్వాలని చెప్పి ఐఎమ్ హోపింగ్. థ్యాంక్ యూ సో మచ్. ఎనీవేస్ ఆల్ ది బెస్ట్ అండి. ఐ డోంట్ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్. వి హ్యాడ్ టాక్డ్ ఎనఫ్. ఆల్ ది బెస్ట్. కంగ్రాట్స్. అంటే సినిమా చూసిన తర్వాత ఒకటి అనిపించింది సార్, మీ రైటింగ్లో బ్యాలెన్స్ ఉంది, మీ మేకింగ్లో నిజాయితీ ఉంది. థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే ఇన్ని క్యారెక్టర్స్ని ఎస్టాబ్లిష్ చేయటం అంటే మాకు ఒక్కొక్క సీన్లో ఒక్కొక్క హీరోలో కనిపించారు. సూపర్ సార్. సో ఆ రైటింగ్ స్టైల్ బాగా నచ్చింది. ఎందుకంటే ఎవరి మీద ప్రత్యేకమైన ప్రేమలు కలగల, అందరు నచ్చారు. రైటింగ్లో కనుక మీరు ఆ జాగ్రత్తలు తీసుకుపోయి ఉంటే మేము ఒకళ్ళు పక్కన పడిపోయేవాళ్ళం. అలా పడకుండా మాకు ఒక్కొక్క సీన్లో ఒక్కొక్కరు హీరోగా కనిపించారు. సో ఇలాంటి ఇన్ని క్యారెక్టర్స్ని హ్యాండిల్ చేసినందుకు, అంటే రైటింగ్లో కూడా ఇంత బ్యాలెన్సింగ్గా రాసినందుకు ఫస్ట్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇంకొకటి ఏంటంటే, సినిమా చూసినప్పుడు అంటే సినిమా జనరల్గా అక్కడ లేచింది ఇక్కడ పడింది, ఈసీజీ రిపోర్ట్స్ తీయదు సార్. సినిమా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. నేను అందరూ ఇది చూస్తుంటే నాకు క్వశ్చన్ అండ్ ఆన్సర్ మీటింగ్ అంటే మీడియా అప్రిసియేషన్ మీటింగ్ అండ్ ఐ లవ్డ్ ఇట్ సార్. అంటే రేర్ అనుకుంటా సార్ నాకు తెలిసి. అంటే మాకు కూడా ఇలాంటి కంటెంట్ దొరకదు కదా సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. ప్రతి వారం మాకు కమిటీ కుర్రాళ్ళు లాంటి ఎక్స్పీరియన్స్ ఉండదు కదా. ఇప్పుడు సో అందుకని మీరు ఇచ్చే కంటెంట్ బట్టే మా రెస్పాన్స్ కూడా ఉంటుంది. ఇది సార్ నిజాయితీ గల మాటలన్నీ. చాలా ఆనందంగా ఉంది మాకు. అంటే సో మీరు ఒక్కరే ఇంతమందికి బలంగా నిలిచారు, ఒక బలగంగా కనబడుతుంది ఇక్కడంతా. తెలంగాణలో ఒక బలగం సినిమాని ఏ విధంగా అయితే ఇంటింటికి ఊరు ఆడ చూసారో, ఇలాంటి సినిమా ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, తెలుగు రాష్ట్రాల్లో చూడాల్సిన సినిమాగా కనబడింది ఈ సినిమా అంతా కూడా. సో మీరు ఏదైతే సెకండ్ హాఫ్లో డౌన్ అయిందని చెప్తున్నారో ఎలక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూ, అది ఇప్పుడు కరెక్ట్ కావచ్చు. ఎందుకంటే రాబోయేదంతా కూడా గ్రామ పంచాయతీ ఎలక్షన్స్లో ఒక సినిమాకి ఒక సామాజిక బాధ్యత ఉండాలనేది ఒక పాయింట్ మనం చెప్తూ ఉంటాం అసలు మాటల్లో. కానీ అది రేపు జరగబోయే ఎలక్షన్లో అది సామాజికంగా ఒక చైతన్యాన్ని తీసుకురావచ్చు అనేది కూడా ఈ సినిమాలో కనబడుతుంది. కాబట్టి మీరందరినీ చాలా అభినందించాల్సినటువంటి విషయం. ఒక్కొక్క క్యారెక్టర్ చాలా వరకు కనెక్ట్ అవుతూనే ఉంది. సో
మా ఊర్లో ఇప్పుడు మేడారం జాతర జరుగుతుంది, చాలామంది ఊర్లో అంటే ప్రతి ఊర్లో ఒక్కొక్క జాతర జరుగుతుంది, యూత్ అంతా కూడా కనెక్ట్ అవుతుంటారు. సో వాళ్ళందరూ ఒక్కొక్క క్యారెక్టర్ని తీసుకొని వాళ్ళు స్క్రీన్ మీద చూస్తూ గుర్తు చేసుకోవడం అనేది సో మెమరబుల్. అంటే గుర్తుకు వస్తున్నాయి ఆ సినిమాలు కావచ్చు, లేదంటే ఈ శేఖర్ కమల్ గారి సినిమాలు, ఇవన్నీ కూడా సో ఒక్కొక్క తరం నుంచి ఒక్కొక్క సినిమా వస్తుందనడానికి ఈ కమిటీ కూరాలే నిదర్శనంగా చెప్పవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. ముందు కంగ్రాచులేషన్స్ అండి. థ్యాంక్ యూ. సినిమా అందరికీ కూడా ఒక్కరొక్కరు పేరున కూడా చెప్పలేం. అందరూ సినిమా బాగుంది. మీ డైరెక్టర్ గారితో కూడా చాలా మాట్లాడాం. సినిమా చాలా బాగుంది సార్. ఎక్కడైనా 2-3 క్యారెక్టర్లు కనెక్ట్ అవుతాయి, 11 మంది క్యారెక్టర్లు ఎట్లా కనెక్ట్ అవుతాయి సార్? మీకు కనెక్ట్ అయినాయి కదా సార్? మా కనెక్ట్ అయ్యేది. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళందరూ చెప్తున్నారు సెకండ్ హాఫ్ కొంచెం అని. సెకండ్ హాఫ్లో ముందు సీన్ ఒకటి ఉంది, ముందు తాగుతూ ఫ్రెండ్స్ అందరూ హైదరాబాద్ నుంచి అమెరికా వచ్చేసేసారు. అవును సార్. చాలా అద్భుతంగా అనిపించింది నాకు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే సార్, ఆల్ ద బెస్ట్ సార్. ఇంతమంది ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు తెలిసి Q&A ఫస్ట్ టైం అనుకుంటా ఇంతమంది కూర్చుని ఈ స్టేజ్ మీద. వంశీ గారు ఇంకో 12 ఏళ్ళు అంటే పుష్కరం కాలం తర్వాత కూడా ఈ సినిమా అందరికీ గుర్తుండిపోతుంది. అబ్బా థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. 12 ఏళ్ళ నుంచి వచ్చి ఊర్లో వాళ్ళ జ్ఞాపకాలను ఎలా అయితే గుర్తు చేసుకున్నారో 12 ఏళ్ళ తర్వాత కూడా మీ సినిమా ఖచ్చితంగా మీ లైఫ్లో కావచ్చు, చూసిన ఆడియన్స్ లైఫ్లో ఖచ్చితంగా గుర్తుంటుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. నిహార్ గారు కంగ్రాట్స్ అండి. థ్యాంక్ యూ సో బ్లాక్ బస్టర్ హిట్. అండ్ పైన చూసుకుంటే జనజాతర మొదలైంది అన్నారు. మాకు ఏపీలో అయితే 2 months బ్యాకే మొదలైపోయింది. 2024 బాగా కలిసి వచ్చినట్టుంది కదా? చాలా బాగా కలిసి వచ్చింది. నేను ఎంత బాగా అడిగానో అంత బాగా హిట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ డైరెక్టర్ గారు అంటే మీ ఇంటర్వ్యూ చేసాం, అప్పుడు మనం చూసి అంటే ఈ ఫన్ ఇదంతా చూసి అంటే చాలా కాన్ఫిడెన్స్గా ఉన్నారు. కాన్ఫిడెన్సా ఓవర్ కాన్ఫిడెన్స్ అనుకున్నాం. బట్ ఒక్కసారి అది నేను సారీ చెప్పాలనుకున్నాను, ఓవర్ కాన్ఫిడెన్స్ అనుకున్నందుకు. నిజంగా బ్లాక్ బస్టర్ అనుకోవచ్చు, ఎందుకంటే ప్రతి ఒక్కరి యొక్క జీవితం ఇదే అనమాట. కొన్ని సినిమాలు నవ్విస్తాయి, కొన్ని ఏడిపిస్తాయి. మీరు మిక్స్డ్ ఆఫ్ ఎమోషన్స్ని లాస్ట్ వరకు క్యారీ చేశారు. సో ఊళ్ళ నుంచి కాల్స్ వస్తున్నాయి, నిజంగానే అక్కడ టాక్ బాగుంది, వెళ్ళొచ్చా అని చెప్పి. మీరు ధైర్యంగా వెళ్ళండి అని చెప్పగలుగుతున్నాం మేము. అది చాలు సార్. నన్ను అడగలేదు, అడుగుతారు ధైర్యంగా వెళ్ళొచ్చా అని అడుగుంటే కనుక నేను బాధపడుతున్నాను. ధైర్యంగా వెళ్ళొచ్చని మీరు చెప్తున్నారు చూడండి, చాలు సార్ నాకు అది. కంగ్రాచులేషన్స్ అండి. చాలా మంచి బ్లాక్ బస్టర్ రిపోర్ట్స్ వస్తున్నాయి ఫ్రమ్ అక్రాస్ ద తెలుగు స్టేట్స్. థ్యాంక్ యూ సో మచ్. సో ఇన్ జనరల్గా ప్రసాద్ అంటే అందరికీ తెలిసింది ఏంటంటే ఒక ఫన్ అవుట్ అండ్ అవుట్ కామెడీ ఉంటుంది, అండ్ సిరీసెస్ అన్ని చూసిన వాళ్ళు అందరూ అనుకుంటారు. అండ్ మీరు అవుట్ ఆఫ్ ది బాక్స్ పర్ఫార్మెన్స్ ఎక్స్ట్రాడినరీ ఉందని చెప్పొచ్చు. థ్యాంక్ యూ. బాగుంది, సినిమా అయితే బాగుంది. చాలా రోజుల తర్వాత ఒక మంచి ఎమోషనల్ అయ్యాను నేనైతే. థ్యాంక్ యూ సో మచ్ సార్. నిజంగా అంటే సాధారణంగా ఒక 10 years బ్యాక్ వెళ్ళినప్పుడు ఎంతో కొంత తేడా కనిపిస్తుంది బాడీ షేప్స్లో కానీ ఆర్టిస్ట్లో. అంటే అరే ఇది 10 ఏళ్ళ బ్యాక్లో లేదే అని అనిపిస్తుంది. బట్ ఈ 11 members కూడా ఆ 11 years, 12 years బ్యాక్ చాలా పర్ఫెక్ట్గా చూపించారు. పర్ఫెక్ట్ బాడీ షేప్స్లో కానీ హెయిర్ స్టైల్స్ వాట్ ఎవర్ అన్నింటిలో పర్ఫెక్ట్గా చూపించారు. మిమ్మల్ని అడగనైతే క్వశ్చన్స్ ఏం లేవు సార్. ఆల్ ది బెస్ట్, బాగా చేశారు అండ్ కంగ్రాట్స్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సినిమాలో మీరు కొన్ని డేరింగ్ పాయింట్స్ కూడా చెప్పడం జరిగింది. అవి అంటే గవర్నమెంట్ జాబ్ ఉన్నోడికి నీకు రిజర్వేషన్ ఎందుకు రా అనేసి ప్రశ్నించారు. యాక్చువల్గా చెప్పాలంటే ఇది అంటే పవన్ గారిని అభిమానించే వాళ్ళందరికీ కూడా నిజంగా అంటే ఆయనకి అన్ని వర్గాల వారు ఉంటారు. ఆయన కొద్దిగా ఇబ్బంది అయ్యే పరిస్థితి ఉండదా ఈ రిజర్వేషన్లు? అంటే అన్ని వర్గాల వారు ఉంటారు కదా, ఇది ఎలా మీరు లైఫ్ గురించి చెప్పట్లేదండి, ఇట్స్ మూవీ. సినిమా అండ్ అందులో కూడా ఆ ప్రాబ్లం వచ్చేది బేసిక్గా రాంబాబు అన్న క్యారెక్టర్కి చేయొద్దు. రాంబాబు అన్న క్యారెక్టర్కి సెకండ్ హాఫ్లో ఏదైతే ఉంటుందో తన ప్రాబ్లమ్ని తనే చాలా సింపుల్గా చెప్తాడు. కరెక్టే, నేను ఇప్పుడు డైరీ ఫామ్ పెట్టుకున్నాను, అప్పుడు నువ్వు చెప్పింది కరెక్టేలే, నాకు అర్థం చేసుకునే వయసు లేదు అని. అది అక్కడ ప్రాబ్లమ్ రిజర్వేషన్ వల్ల లేకపోతే కాస్టిజం వల్ల కాదు, వాళ్ళు తెలియని వయసులో వాళ్ళు అర్థం చేసుకునే విధానం తప్పు. రిజర్వేషన్ తప్పు అని కాదు, రిజర్వేషన్ కరెక్ట్ అని కాదు, అది అసలు మేము ఆ టాపికే మాట్లాడలేదు. వాళ్ళ ఒపీనియన్స్ వాళ్ళకు ఉన్నాయి సినిమాలో, అది వాళ్ళు పర్సీవ్ చేసుకునే అంత జ్ఞానం వాళ్ళకి ఆ వయసులో లేదు. దట్ ఈస్ వాట్ వీ వాంటెడ్ టు సే. మెయిన్ ఏంటంటే అండి, నా రైటర్స్ వెంకట్ సుభాషిలా అండ్ కొండలరావు అడ్డగల్ల వీళ్ళు కూడా ఏమంటారు అట్లా గ్రూప్స్ చదువుతూ ఇలాంటి వాటికి ప్రిపేర్ అవుతున్న వాళ్ళంతా, వాళ్ళకి నిజాయితీగా ఈ ఎలక్షన్స్ దగ్గర ఏం జరుగుతుంది, అసలు నిజంగా సొసైటీలో ఏం జరుగుతుంది వాళ్ళకి తెలిసిన ఆ మెంటాలిటీ ఉన్నవాళ్ళు, బుక్స్ నాలెడ్జ్ ఉన్నవాళ్ళు, బుక్స్ రాస్తారు వాళ్ళందరూ. సో నాకు అలాంటి వాళ్ళు కావాలని నేను చెక్ చేసుకుని తెచ్చుకున్నా. రైటింగ్ స్టేజ్లో చాలా అంటే చాలా కేర్ తీసుకున్నాం. ఇంకొకటి ఏంటంటే మేము ఏ రాజకీయానికి అప్లై కాకూడదు మాకు సంబంధించిన పార్ట్ అని చాలా ట్రై చేసాం. ఎంత చేసుకున్నది పవన్ కళ్యాణ్ గారికి అప్లై అవుతుంది బికాస్ ఆఫ్ హిస్ నిజాయితీ. అది మేము ఎన్నిసార్లు అనుకున్నామో అసలు అప్లై అవ్వకూడదు, ఒక్క పందాకి వెళ్ళిపోతుంది కదా అంటే
మనం రేపు జరగబోయే ఎలక్షన్ చేస్తున్నామన్నా, రేపు జరగకపోతే ఈ రోజు నైట్ జరిగిపోతే ఓడిపోయే ఒక మనిషి గురించి మాట్లాడుతామంటే నిజాయితీగా ఇప్పుడున్న సినారియోలో ఇండియాలో ఎవరు కనపడుతున్నారు? ఇంకా ఆయనే కనపడుతున్నారు. నిజంగా ఆయన కోసం రాయలా, ఒక నిజాయితీ గల నాయకుడు గురించి రాసాం మేము. ఆ నిజాయితీగా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు అయ్యారు. అది మేము చాలాసార్లు ఫీల్ అయ్యాం మేము.